లోకేష్, అంజలికి ఒక ఫోన్ చేయి బాబు. పాపం తను రాత్రంతా నిద్రపోయిందో లేదో. తను ఫోన్ అటెండ్ చేయట్లేదమ్మా. సార్, ఇదే మీ బండి అన్న విషయం పోలీసులకు తెలుసు. అందుకే లాయర్ మిమ్మల్ని ఆ బండికి రమ్మన్నారు సార్. త్వరగా రండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి, అందరూ ఎక్కండి. కూర్చోండి, త్వరగా త్వరగా అందరూ ఎక్కి కూర్చోండి. పేరు అంజలి, వయసు 25, హైట్ 5.1. మీ అమ్మాయా? అవును సార్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. సరే సార్. దాన్ని తీసుకురండి. ఈ అమ్మాయిని ఆ బండి ఓకే, త్వరగా కమాన్ ఫాస్ట్, ఎక్కించండి. మీ అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలట. అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను నేను. ఇంకో 10 నిమిషాల్లో నీతో మాట్లాడచ్చు. అన్నట్టు మీ అందరి ఫోన్ నెంబర్లు పోలీసులు తెలిసిపోయాయి. ఎలాగైనా ట్రేస్ అవుట్ చేస్తారు. మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి. సార్, నేను కృష్ణమూర్తిని. ఏదో ఒకటి చెయ్యమ్మా, అది నన్ను అడగాల. లా మినిస్టర్ తమ్ముడు నాతోనే ఉన్నాడు సార్. ఇక పెట్టండి ఫోను, తర్వాత మాట్లాడతాను. ఫోన్ కట్ అవ్వలేదు. అన్నయ్య ఫోన్లో మాట్లాడితే మాత్రం మాట్లాడండి. మనవాళ్లే సరిగ్గా లేరు. సార్, మీ తమ్ముడు గారు లైన్లో ఉన్నారు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నిన్ను బాగా టార్చర్ పెడుతున్నారా? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఒక 2-3 ఏళ్ళు ఈ సిటీ వదిలి వెళ్ళిపో. నువ్వు పోలీసులను చంపినంత వల్ల నిన్ను ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలని పోలీసులంతా కలిసి డిసైడ్ అయ్యారు. ఇవన్నీ చేసిన వాడిని నేను చంపకుండా వదలను. నా మాట విను, పోలీసులు నిన్ను చంపేస్తారా? ఏం చేస్తున్నావు శేషయ్య? సార్ సార్ సార్, నీళ్ళు సార్. ఇవ్వు తీసుకోండి. వేరే ఎవడు లోపలికి వచ్చినట్టుగా ఉంది. ఏమంటున్నారు మాజీ లా మినిస్టర్? ఏమీ అనలేదు సార్. దొంగ ముండా కొడుకులు, మీలాంటి వాళ్ళని ఈ రాష్ట్రానికి లా మినిస్టర్ని చేస్తే ఏమవుతుంది? రాష్ట్రం ఏమవుతుంది? నిన్ను అరెస్ట్ చేసినందుకు డిపార్ట్మెంటు, మీడియా అందరూ నన్ను హీరో అంటున్నారు. కానీ నిజమైన హీరో ఎవరో తెలుసా నీకు? నీ తమ్ముణ్ణి ఎత్తుకెళ్లి బంధించి నీ మంత్రి పదవి పీకేసి నిన్ను జైలుకు పంపాడే, వాడేరా నిజమైన హీరో. ఫస్ట్ వాడిని చంపేసి ఆ తర్వాత నిన్ను చంపుతా. కూర్చో. సార్, ఫోన్లో వాయిస్ ఉన్నారంటే అనవసరంగా టెన్షన్ అవుతుంది. ప్లీజ్ సార్, ఇటు ఇవ్వండి సార్, ప్లీజ్. పోలీసుల దగ్గర చేసిన తప్పుల్ని దాచిపెట్టలేరు. ఒకవేళ పోలీసులు పట్టించుకోకుండా ఉన్నారంటే ఇంకో పెద్ద తప్పు చేయించి పట్టుకుంటారని అర్థం. ఇది మీద గవర్నమెంట్ ఎప్పుడైనా మీకు జీతం బాకీ పెట్టిందా? నీకెంతమంది పిల్లలు? పర్వాలేదు చెప్పు. 2 సార్. ఇలాంటి పనులు చేసే బదులు నీ పెళ్లంతో అలాంటి పనులు చేయించచ్చుగా. వీడి తమ్ముడు మనలాంటి పోలీసుల్ని 4 చంపాడు. లా కాలేజీలో 3 స్టూడెంట్స్ ని చంపాడు. వీడికి ఊడిగం చేస్తున్నావే, మరి ఇంకెలా నీతో మాట్లాడేది? Shut up! Hey! ఇలాంటి వాళ్ళని తప్పు చేశాడని ఒక జడ్జి శిక్ష విధిస్తే ఇంకో జడ్జి వదిలిపెట్టేస్తున్నాడు. వీడికి ఇలాగే జరగాలి. ఇతన్ని షూట్ చేయబోయాడు, అందుకు నేనే వాడిని షూట్ చేశాను. పదండి. ఇందులో లాస్ట్ ఇన్కమింగ్ కాల్ ట్రేస్ చేయండి. శేషయ్యని హాస్పిటల్లో చేర్చండి. శేషయ్యని ఎవరు మీట్ అవ్వకుండా చూడండి. ఓకే మల్లయ్య, అన్ని కేసులు విచారించి పంపించండి. స్టేషన్ లో ఎవరు ఉండకూడదు. పంపించండి అందరినీ.
పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక లెవెల్ వరకు మనకు సహాయం చేయగలుగుతారంతే. నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు ఫారెన్ వెళ్ళిపో. దానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. దీన్ని కిడ్నాప్ చేశానన్న సంగతి వాడికి తెలిస్తే వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికాకే అన్నయ్య చెప్పినట్టు చేసేది. సార్ మీరు చెప్పిన స్పాట్కి మేము వచ్చేసాం సార్. సార్ ఇక్కడ ఎక్కడి నుంచో రింగ్ అవుతుంది సార్. అంజలి, అంజలి, ఓంకార్ అంజలిని కిడ్నాప్ చేశాడు. నాకు తెలియాలనే నేను కట్టినట్టే కుక్క మెడలో మొబైల్ని కట్టాడు. అంటే వాడు నన్నే ఫాలో అవుతున్నాడు. నేనెక్కడైతే వాడిని దాచానో అదే బిల్డింగ్లో అంజలిని కూడా వాడు దాచుంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా సరే పోలీసులకి వెంటనే తెలిసిపోతుంది. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కానీ ఈ అమ్మాయిని మనతో తీసుకెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. దీన్ని ఇక్కడే చంపేసాయి. ఓంకార్, ఇదిగో తీసుకో. నో, వాడు నా చేతికి చిక్కేంత వరకు ఇది ప్రాణాలతోనే ఉండాలి. అటు వెళ్ళి చెక్ చేయండి. మీరు నాతో రండి. అక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. లేదు సార్. లేరు సార్. ఛా! వస్తున్నది నువ్వేనని నాకు తెలుసు. నువ్వే వచ్చి నన్ను కాపాడుతావు. త్వరగా రా, ఈ బాధని భరించలేకపోతున్నాను. అంజలి, అంజలి, ఫస్ట్ టైం నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది.
అంజలి! నేను ఇక్కడే ఉన్నాను. నా వల్ల కావట్లేదు. అంజలి! ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. ఇటు చూడు. అంజలి! అంజలి! ఏయ్! తననేమీ చెయ్యొద్దు. తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. నీకు కావాల్సింది నేనేగా. రారా! అంజలి! 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 నేనెవరో తెలుసుకోవడానికే కదా నిన్ను బంధించాడు. నేనెవరో చెప్పేయచ్చు కదా. నువ్వెంతగా నన్ను లవ్ చేస్తున్నావో నాకు ఇప్పుడే తెలిసింది. నేనిప్పుడు ఏం చేయాలి? ఇటు చూడు. ఇటు చూడు. వెళ్ళకు. వెళ్ళకు. ఇటు చూడు. అంజలి! నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలిసింది కదా. నాకు అది చాలు. ఇప్పుడు ఏం చేద్దాం? వార్డ్ నెంబరు హాస్పిటల్లో ఉన్నాడే, వార్డ్ నెంబరు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్ ఆ రెండిట్లో ఉన్న కామన్ నెంబరే నాకు కావాలి. సరే. ఓకే. వాళ్ళిద్దరి ఫోన్స్లో ఈ 3 నెంబర్లు కామన్ సార్. వాటిలో ఒకటి జస్ట్ డైల్ నెంబర్ సార్. మిగతా 2 నెంబర్కి ఫోన్ చేయి. హలో, ఇది మీ నెంబరేగా? థూ సచ్చినోడా, నా నెంబర్కి ఫోన్ చేసి నీ నెంబరేనా అని అడుగుతావా దద్దమ్మా? నీకు వేరే ప్రశ్నలేమీ దొరకలేదా? ఫోన్ పెట్టరా. ఎవరో లేడీ తిడుతోంది సార్. ఇంకో నెంబర్కి ఫోన్ చేయి.